నమస్తే, వెల్కమ్ టు అమ్మా న్యూస్ డిబేట్ టైం. నేను మీ లక్ష్మీనాగ్ నరహర్ శెట్టి. ఆంధ్రప్రదేశ్లో కొత్త ప్రభుత్వం కొలువుదీరి మరికొన్ని రోజుల్లో 2 నెలలు పూర్తవుతుంది. ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు సూపర్ 6 రూపంలో ఉన్నాయన్న సంగతి మనందరికీ విదితమే. మరి ఈ హామీలను నెరవేర్చేదన్నడు? ఉదాహరణకు తల్లికి వందనం పేరిట ఇంట్లో 19 సంవత్సరాల నుండి 59 సంవత్సరాల వరకు ఉన్న ప్రతి ఆడబిడ్డకు నెలకు 1500 రూపాయల చొప్పున సంవత్సరానికి 18,000 రూపాయలు ఇస్తామని మాట ఇచ్చారు టీడీపీ అధినేత చంద్రబాబు. కానీ ఇప్పటి వరకు ఆ ఊసే ఎత్తలేదు. అలాగే మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం అన్నారు, ఇంకా దానిపైన కసరత్తు పూర్తి కాలేదు. అలాగే ఇంట్లో ఉన్న ప్రతి పిల్లలకు వాళ్ళ చదువు నిమిత్తం సంవత్సరానికి 15,000 రూపాయలు ఇస్తామని మాట ఇచ్చింది టీడీపీ, జనసేన, బీజేపీ ప్రభుత్వం. అంతేనా? అసలే జనాభా తగ్గిపోతున్నారు. ఓపిక ఉంటే మీరు ఇంకా ఎక్కువ మందిని కనండి, పిల్లల్ని కనండి. వారందరికీ కూడా సంవత్సరానికి 15,000 రూపాయల చొప్పున ఇస్తామని మాటిచ్చారు బాబు. కానీ చంద్రబాబు అసెంబ్లీలో మాట్లాడుతూ సూపర్ 6 అమలు చేయాలంటే భయమేస్తుందంటూ వ్యాఖ్యానించడం చూస్తుంటే అసలు సూపర్ 6 హామీలు అమలు అయ్యేనా అనే ప్రశ్నలు అందరికీ తలెత్తుతున్నాయి. అసలు ఇచ్చిన హామీలను ప్రస్తుత ప్రభుత్వం నెరవేర్చేనా? వీటిని అమలుపరిచేందుకు ఆలస్యం అవడానికి కూటమి చెబుతున్న కారణాలేంటి? ఇదే అంశం మీద ఈరోజు చర్చను కొనసాగిద్దాం. చర్చలో పాల్గొనేందుకు మనతో సిద్ధంగా ఉన్నారు టీడీపీ నేత మోకా ఆనంద్ సాగర్ గారు మనతో జూమ్ కాల్లో అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా వైసీపీ నేత రేగడి లక్ష్మణరావు గారు జూమ్ కాల్లో అందుబాటులో ఉన్నారు. జనసేన నేత సుంకర కృష్ణవేణి గారు జూమ్ కాల్లో అందుబాటులోకి వస్తారు. బీజేపీ నేత కొట్టే మల్లికార్జున్ గారు కూడా మనతో జూమ్ కాల్లో అందుబాటులోకి వస్తారు. ముందు మనం టీడీపీ నేత మోకా ఆనంద్ గారితో మాట్లాడదాం. ఆనంద్ గారు, గుడ్ ఈవినింగ్ సార్. నమస్కారం, చెప్పండి సార్. ఆనంద్ గారు, కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో మాట ఇచ్చిందో వాటి హామీలను అమలు చేసేది అన్నాడు అని చెప్పి రాజకీయ విశ్లేషకులేంటి, సామాన్య ప్రజలేంటి, అదేవిధంగా ఆబ్వియస్లీ వైసీపీ పార్టీ ఎదిరి అందరూ అడుగుతున్నారు, మీ హామీలను ఎప్పుడు అమలు చేయనున్నారు? ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలకి, మిత్రులకి హృదయపూర్వక నమస్కారం. ఏం సార్, ఏళ్లు గడిచాయా, నెలలు గడిచాయా, ఏంటి కంగారే ఉంది? ప్రభుత్వం ఏర్పడి 40 రోజులు దాటింది. కార్యక్రమాలన్నీ ఒకటి జరుగుతున్నాయి. తప్పకుండా ఇచ్చిన ప్రతి హామీ, చెప్పిన ప్రతి మాట ప్రజల ముందుకు తీసుకెళ్లే బాధ్యత కూటమి ప్రభుత్వం. ఆ దిశగా నిత్యావసర వస్తువుల ధరలు తగ్గుముఖం పట్టిని తగ్గించాం. అదేవిధంగా ఉచిత బస్సు ప్రయాణంపై అటు కర్ణాటక, తెలంగాణ రాష్ట్ర పరిస్థితుల్ని అధ్యయనం చేసి ఈ రాబోయే శ్రావణ మాసంలో రేపు 5వ తారీఖు నుండి శ్రావణ మాసం రాబోతుంది. ఉచిత గ్యాసు, బస్సు సదుపాయం, ఉచిత బస్సు ప్రయాణ సదుపాయం కూడా కల్పించబోతుంది. అలాగే పెంచిన పింఛన్లు గత నెలలో పంచాం. ఇచ్చిన మాట ప్రకారంగా 1వ తేదీన మళ్ళీ రేపు 1వ తారీఖు, రేపు 6 గంటల నుంచే పంపిణీ మొదలు కాదు. అలా ఒక్కొక్కటి ఈ స్వల్ప వ్యవధిలోనే, ఈ 50 రోజుల్లోనే ప్రభుత్వం చెప్పింది సగం పైన నెరవేర్చడానికే చెప్పాం. దాన్ని మాట తిప్పడానికో, మడమ తిప్పడానికో, వాయిదా వేయడానికో, ఇన్స్టాల్మెంట్ బేసిస్ లో ఇవ్వడానికో మేము చేయలేదు. కాబట్టి మేము ఎవరితోటి పోల్చుకోం. మాకు పోలికలు కూడా అక్కర్లేదు. మాకు ఒక నిబద్ధత ఉంది, మాకు ఒక పారామీటర్ ఉంది, మాకు ఒక కొలబద్ధత ఉంది, మాకు క్వాలిటీ ఉంది. ఆ క్వాలిటీలో ఒక అనుభవజ్ఞుడైనటువంటి మహా పరిపక్వత చెందినటువంటి నాయకుడు ముఖ్యమంత్రిగా మాకున్నారు. ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నారు. కేంద్రంలో బీజేపీ. ఆనంద్ సాగర్ గారు, ఒక చిన్న ప్రశ్న. ఇప్పుడు మీరు అన్నారు ఒక్కొక్కటి 1 by 1 చేస్తున్నామని. సంతోషం, అన్ని చేయాలని కోరుకుందాం. వచ్చి 2 నెలలే కాబట్టి వైసీపీ వారు కూడా కొంత మీకు టైం ఇస్తామని చెప్పారు. వాళ్ళు కూడా అదే మాటలు ఉండొచ్చు. కానీ సాక్షాత్తు సీఎం గారు చంద్రబాబు గారు అసెంబ్లీలో మాట్లాడుతూ నాకు భయమేస్తుంది ఈ రకంగా చూస్తుంటే, మేము ఇచ్చిన హామీలను నెరవేర్చాలంటే అనే మాటని ఏ రకంగా చూడాలంటారు? అది దాన్ని ఒక అసెంబ్లీ సాక్షిగా ఆయన వాస్తవాన్ని చెప్పారు. ఆయన ఈ ఆర్థిక పరిస్థితి ఇంత దుస్థితిలో ఉంది, అప్పుల కుప్పగా రాష్ట్రాన్ని గత ప్రభుత్వం మార్చి వెళ్ళిపోయింది, చేసి వెళ్ళిపోయింది. ఈ దుస్థితి చూస్తుంటే, ఈ అప్పుల్ని చూస్తుంటే, ఈ ఆర్థిక దురవస్థను చూస్తుంటే నా గుండె గుబేలు అంటుంది, భయం వేస్తుంది అని చెప్పాడు ఆయన.
కరెక్టే కదా. అంతేగాని- ఇప్పుడు ఒకటి ఆనంద్ సాగర్ గారు, అదే ఎస్ సార్. ఎస్ ఎస్ ఆనంద్ సాగర్ అదే చెప్తాను. ఒక ప్రశ్న, conclude ఇంకొక చేయనివ్వండి. ఎస్ ఎస్ ఇంకొక ప్రశ్న, నన్ను ఇంకొక conclude చేయనివ్వండి. ఎస్ ఎస్ కానీ పథకం ఇవ్వలేనే, పథకం ఇవ్వలేను, వాయిదా వేస్తానని నేను ఎక్కడ చెప్పలేదు. ఇవ్వడానికి బీ రెడీగా ఉన్నాం మేము. ఓకే. అంటే చెప్పండి. ఆనంద్ సాగర్ గారు, ఇక్కడ అమలు చేస్తాము అని మీరు అయితే చెప్తున్నారు, మరి ఇంత అప్పులు ఉందని చెప్తున్నారు. కరెక్టే, మీకు గుండె తరుక్కుపోయింది, అప్పు ఉంది, శ్వేతపత్రం రిలీజ్ చేశారని చెప్తున్నారు. రాష్ట్రం మొత్తంలో అప్పుల పాలైపోయింది, అధోగతి పాలైపోయింది, రాష్ట్రంలో చాలా అప్పుల పాలైపోయిందని మీరు ఎన్నికల ప్రచారంలో చెప్పారు. అంటే రాష్ట్రం మొత్తం అప్పుల్లో ఉందని మీరు అప్పుడే మానసికంగా సన్నద్ధతగా ఉన్నారు. సన్నద్ధతగా ఉన్న మీరు ఈరోజు మళ్ళీ ఏ రకంగా కొత్తగా అప్పులు ఉన్నాయి, శ్వేతపత్రం రిలీజ్ చేసామని చెప్తారు? గతంలో ఆల్రెడీ రాష్ట్రం మొత్తం అప్పుల పాలు అయిపోయిందని మీకు తెలుసు కదా. కాదండి, అప్పులు ఉన్నాయని ప్రతిపక్షం ఉండగా చెప్పగలుగుతాం. కానీ ఉన్న ఫిగర్ ని కరెక్ట్ గా అసెంబ్లీలో ప్రొడ్యూస్ చేసే అధికారం మాకు ఇప్పుడు వచ్చింది కదా. ఓకే. అసలు ఆ ఫిగర్ ను చూస్తే, ఆ ఫిగర్ ను చూస్తే, ఆ అప్పుని చూస్తే, ఆ దుస్థితిని చూస్తే ఖచ్చితంగా ఆయన, మీరు ఎవరైనా ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వాళ్ళు ఎవరైనా ఈ విధంగానే రియాక్ట్ అవుతారు. జనరల్ గా హ్యూమన్ రియాక్షన్. ఒక ఇంటి యజమాని తీసుకుందామండి, కొడుకు పెత్తనం ఇస్తారు, కొడుకు అంత అప్పులమయం చేస్తాడు, తండ్రి మళ్ళీ చార్జ్ తీసుకుంటాడు. అయ్యో బాబా, ఇంత అప్పులు చేసావా, ఇన్ని అప్పులు చేసావా, ఎంత ఉందా, నేను అంత అనుకోలేదే అని ఆశ్చర్యం వ్యక్తం చేస్తాడు. ఆయన కూడా ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. అది దాన్ని ఎవరు తప్పుపడతారండి? అర్థం చేసుకోవాలి, రాజకీయ పరిభాషను అర్థం చేసుకోవాలి, రాజకీయాల్లో ఉన్నప్పుడు లాంగ్వేజ్ ని అర్థం చేసుకోవాలి. ఇంత భయం వేస్తుంది. ప్లాట్ఫామ్ చూస్తే ఏమంటాం, భయం వేస్తుందంటాం. పులిని చూస్తే ఏమంటాం, భయం వేస్తుందంటాం. భయం వేస్తుందంటే దాన్ని ఎదుర్కోలేమని అర్థమా, దాన్ని అధిగమించలేమని అర్థమా, లేకపోతే దాన్ని చాకచక్యంగా చక్కబెట్టలేమని అర్థమా? కాదే. ఆయనకి తెలుసు ఆ పరిస్థితిని నేను అధిగమిస్తాను, దీన్ని చక్కదిద్దుతాను, చెప్పింది చేస్తాను, ఏదో రకంగా ఈ రాష్ట్రాన్ని బాగు చేస్తాను, తెస్తాను, ఇస్తాను, అభివృద్ధి చేస్తాను, సంపద సృష్టిస్తాను అంటే వీళ్ళేమంటున్నారంటే, వాళ్ళ మంత్రి గారు చెప్పాడు ఎప్పుడో, ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన 3.5 ఏళ్లకి వాళ్ళ ఐటీ శాఖ మంత్రి చెప్పాడు. ఏమనుకుంటున్నారు మీరు? సంపద అంటే కోడి గుడ్డు పెట్టాలి, గుడ్డును పొదగాలి, అది పిల్ల కావాలి, పెద్దది కావాలి, మళ్ళీ అది గుడ్డు పెట్టాలి, దాన్ని అమ్మాలి, దాని మాంసం అమ్మాలి, ఈ రకమైనటువంటి సామెతలు చెప్పాడు ఆయన. ఒక ప్రొసీజర్ చెప్పాడు. మేము అటువంటి ప్రొసీజర్ చెప్పం, చీప్ ప్రొసీజర్ చెప్పం. దేనికైనా టైం ఉంటుందండి. టైమింగ్ లేకుండా మాట్లాడమన్నా, టైమింగ్ లేకుండా చేయమన్నా ఎట్లా కుదురుతుంది? 50 రోజులకి సాధ్యమా? ఒక్కసారి చెప్పండి. అవన్నీ ఆయన తెలుసుకోకుండా, ప్రభుత్వ పరిస్థితులన్నీ క్షుణ్ణంగా పరిశీలించకుండా, శాఖల వారీగా సమీక్షలు చేయకుండా, లెక్కలు చూడకుండా, లెక్కలు తేల్చకుండా, శ్వేతపత్రాలు ఇప్పుడు మిగతా గెస్టుల దగ్గరికి కూడా వెళ్దాము. ఆనంద్ గారు, మిగతా గెస్టుల దగ్గరికి కూడా వెళ్దాము. మీరు మొన్న ఏదైతే ఒక జీవో ప్రభుత్వం వచ్చినట్టుగా తెలుస్తుంది, మన వరకు వచ్చింది, ఆ జీవో ప్రకారం తల్లులకు మాత్రమే 15,000 ఇస్తామన్నట్టుగా చెప్తున్నారు. అంతకుముందు మీరు వాగ్దానం చేసింది పిల్లలందరికీ కూడా 15,000 ఇస్తామన్నారు. తల్లికి వందనంలో తల్లికి మాత్రమే ఇస్తే మరి అది కంప్లీట్గా రాంగా, జీవోలో రాంగ్ వచ్చిందా లేదంటే ఏంటి అని క్లారిటీ లేదు ఎవరికి. జీవో ఉందా అప్పుడు మీ దగ్గర? ఎస్, మన దాకా వచ్చింది. దాన్ని మీరు జీవో వదిలింది నిజమా కాదా మీరు చెప్పండి. జీవో ఉందా? కాదు, నిజం కాదు. అది మీకు విధి విధానాలు మేము చెప్తున్నాం సార్, ఇప్పటికే చెప్తున్నాం. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి, వాళ్ళు ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నా లేకపోతే ప్రైవేట్ స్కూల్లో చదువుతున్నా కూడా తప్పకుండా వాళ్ళందరికీ కూడా తల్లికి వందనం ఇస్తాం. ఇది మా విద్యాశాఖ మంత్రి గారు క్లియర్ కట్ గా అసెంబ్లీలో. ఓకే ఆనంద్ సాగర్ గారు, ఓకే మీ దగ్గరికి మళ్ళీ వస్తాను సార్ మీ దగ్గరికి. మనతోటి వైసీపీ నేత రేగ లక్ష్మణరావు గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. లక్ష్మణరావు గారు, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. నాకు గుడ్ ఈవినింగ్. లక్ష్మణరావు గారు, గత ప్రభుత్వం కూడా టైం తీసుకుంది. ఆ టైం అనేది అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు మేము కూడా టైం తీసుకుని ఏది అమలు చేయకుండా ఉండము, కంపల్సరీ అమలు చేస్తాము, రానున్న రోజుల్లో అన్ని హామీలను అమలు చేస్తామని చెప్తున్నారు. మోకా ఆనంద్ సాగర్ గారు, మీరేమంటారు? నాకు గారు, మీకు ప్యానల్ ఉన్న పెద్దలకి, అమ్మానే వీక్షలకి, యజమానికి నాకు గారు మేమేమంటున్నాం అంటే, ఏదైతే మీరు ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు, సంక్షేమ పథకాలు, సూపర్ 6 అన్ని కూడా అమలు చేయాలని మీరు ఫస్ట్
గెలిచిన మొదటి రోజు నుంచి మేము అమలు చేస్తూ ఉన్నాం. ఓకే, మీరు గెలిచిన మొట్టమొదటి సంతకం పెట్టారు దేనిపైన? వృద్ధులకి, వితంతులకి, వికలాంగులకి పెన్షన్ విధానం పైన సంతకం పెట్టారు. అన్నా క్యాంటీన్లు, అలాగే ల్యాండ్ టైటిల్ యాక్ట్ మీద, వీటి మీద సంతకాలు పెట్టడం జరిగింది. మేమంటాం అంటే చంద్రబాబు నాయుడు గారు వెల్త్ క్రియేటర్, సంపద సృష్టిస్తారు. సంపద సృష్టించిన తర్వాతే సంక్షేమ పథకాలకు డబ్బులు ఇస్తారు. సంపద సృష్టించిన తర్వాతే 20 లక్షల నిరుద్యోగులకి ఉద్యోగాలు కల్పిస్తారు. సంపద సృష్టించిన తర్వాతనే రాష్ట్రాన్ని డెవలప్మెంట్ చేస్తామని చెప్పారు. సో 50 రోజుల్లో సంపద సృష్టించడం అంటే అంత ఆసమాస్ కాదు. నిజమే, 50 రోజుల్లో సంపద సృష్టించలేదు. కానీ ఏ విధంగా సంపద సృష్టిస్తారంటే వీళ్ళు టోల్ గేట్లకి, మనం టోల్ గేట్లో చూసాం, 5,000 టోల్ గేట్లు చూసాం. టోల్ గేట్ల ద్వారా ఫీజు వసూలు చేయడం చూసాం, బస్సులకి కానీ, కార్లకు కానీ, 4 వీలర్స్ ఏమైనా ఉంటే వాటిని. కానీ ఈ రోజు వీళ్ళు ఏం చేస్తూ ఉన్నారంటే విలేజ్లకు కూడా ఎండార్స్మెంట్ చేశారు. ప్రతి విలేజ్ లో ఎక్కడైతే రద్దీ ప్రాంతాలు ఉంటున్నాయో 1600 కిలోమీటర్ల మేర ఈ టోల్ గేట్ విధానం తీసుకొచ్చి దాని మీద 50 నుంచి 60 వసూలు చేయడానికి ప్రణాళిక అనేది రచించారు. అంటే ఏ రకంగా ఇప్పుడు ఉన్న టోల్ గేట్లు తీసేయండి బాబు అని ధర్నాలు చేస్తూ ఉన్నారు. నిన్ననే జొన్నాడ, విజయనగరానికి వైజాగ్కి మధ్యలో ఉన్నటువంటి జొన్నాడ టోల్ గేట్ దగ్గర, ఆ జొన్నాడ టోల్ గేట్ లో ఉన్నటువంటి టోల్ గేట్ ని తీసేయండి అన్ని పార్టీ వాళ్ళు వచ్చి, మళ్ళీ అలాగే అక్కడ ఉన్నటువంటి స్వయంగా విజయనగరం ఎమ్మెల్యే అతిథి గజపతిరాజు గారు కూడా వచ్చి కూర్చున్నారు అక్కడ. టోల్ గేట్ ని తీసేయండి అని టీడీపీ ఎమ్మెల్యే. సో నేనేమంటానంటే ఒక పక్క ధర్నాలు జరుగుతూ ఉన్నాయి, ఉన్న టోల్ గేట్లు తీయండి అని. ప్రతి గ్రామానికి కూడా మీరు టోల్ గేట్లు వేయడం ఏంటి? మీ చెత్త మీద పన్నేస్తేనే జగన్మోహన్ రెడ్డి గారి చెత్త ముఖ్యమంత్రి, జగన్మోహన్ రెడ్డి డాష్ డాష్ అని తిట్టిన వ్యక్తులు ఈ రోజున అదే చెత్త మీద పన్నేయట్లేదా పవన్ కళ్యాణ్ గారు? పిఠాపురంలో మీరు 120 నుంచి 150 రూపాయలు వసూలు చేయట్లేదా? చెత్త మీద పన్నేస్తే తప్పేంటి? చెత్త తీసుకెళ్ళినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో క్లీనర్, స్వీపర్స్ వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళకి లక్ష్మణరావు గారు ఈ రోజు టాపిక్ సూపర్ 6 గురించి, మిగతా అన్నిటి గురించి తర్వాత మాట్లాడదాం. సూపర్ 6 అమలు గురించి మాట్లాడండి ప్లీజ్. ఖచ్చితంగా దానికి వస్తానండి, దానికి వస్తాను. అన్నదేంటంటే పాయింట్ వైజ్ వస్తూ ఉన్నా, అదే చెప్తాను సార్. అంటే ఒక పక్కనేమో వీళ్ళు ట్యాక్సులు వేస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఏవైతే రిఫార్మ్స్ తీసుకొచ్చారో అవే కొనసాగిస్తూ ఉన్నారు. నవరేట్ కానీ, ఇవన్నీ కానీ, సచివాలయ వ్యవస్థ కానీ, ఆర్పీకి కేంద్రాలు కానీ, విలేజ్ క్లినిక్లు కానీ, కొన్నిటిలో ఖచ్చితంగా ఇవి కొనసాగిస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు 100 సంవత్సరాలు అయినా సరే ఇవి ప్రతి విలేజ్ లో కనబడతాయి. ఎందుకంటే అటువంటి పరిపాలన 5 సంవత్సరాలనే ఆయన చేశారు కాబట్టి. అలాగే మీరు సూపర్ 6 అంటూ ఉన్నారు. సూపర్ 6 లో మరి సాక్షాత్తు లోకేష్ గారు ఏం చెప్పారు? మేము తల్లికి వందనం అనేది ఈ సంవత్సరం ఇవ్వలేం. వచ్చే సంవత్సరం ఆయా సంఘాలని, ఆయా ప్రజాప్రతినిధుల్ని, అలాగే ఒక రోడ్డు మ్యాప్ వేస్తామన్నారండి. రోడ్డు మ్యాప్ వేయడం అంటే నాకు అర్థం కావట్లా. రూట్ మ్యాప్ ఏదో అంటారు కానీ రోడ్డు మ్యాప్ అంటే ఏంటి? మళ్ళీ యువగలం లాంటి పాదయాత్ర చేస్తారా లోకేష్ గారు? అర్థం కావట్లేదు. రోడ్డు మ్యాప్ వేస్తాం అన్నారు, 5 మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఇస్తాం అన్నారు, అది కూడా ఒకటి పోయింది. మరి నాదెండ్ల మనోహర్ గారు ఈ సంవత్సరం మేము ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇవ్వలేము అని చాలా క్రిస్టల్ క్లియర్ గా చెప్పారు, అది కూడా పోయింది. అంటే చాలా క్లియర్ గా చెప్పేస్తా ఉన్నారు. మన సాక్షాత్ సీఎం గారే చంద్రబాబు నాయుడు గారే అటు మాకు చూస్తే ప్రజలకు హామీ ఇచ్చాం, సూపర్ 6 అన్నాం. ఈరోజు చూస్తే ఏంటి మన పరిస్థితి? సూపర్ 6 చూస్తేనే భయం వేస్తుందని చంద్రబాబు నాయుడు గారు అన్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాలు ఇచ్చినప్పుడు ఏ రోజున ఆ రోజు అనలేదే. కనీసం ఖజానాలో డబ్బులు లేవని ఏ రోజు కూడా మేము ఒక వీడియో క్లిప్పింగ్ చూపించండి. ఈ 5 సంవత్సరాల పరిపాలనలో రాష్ట్రం అప్పుల పాలు అయిపోయింది, ఖజానాలో డబ్బులు లేవని ఏ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారు అనలేదే. మీకులాగా మీరే గొగ్గలు పెట్టేస్తూ ఉన్నారు. మీరే ప్రజల్లో ఒక దీనిలాగా వాళ్ళ మైండ్ సెట్ మార్చాల విధానంలాగా డబ్బులు లేవు అంటే ప్రజలందరూ అబ్బో చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉన్నారు, నిజంగా డబ్బులు లేవేమో
పథకాలు ఇస్తే అంటే ఇవ్వకపోతే అంటే వాళ్ళ మైండ్ సెట్ లో మార్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మేము ఒకటే చెప్తా ఉన్నాం, అంత అవినీతి లేని పరిపాలన, ఇంత చక్కగా 100% ఇచ్చిన హామీలు నెరవేర్చిన మాకే 11 సీట్లు వస్తే మీరు ఇచ్చిన సూపర్ సిక్స్ అమలు చేయకపోతే మొత్తంగా మీరు మీ చేసిన పరిస్థితి అప్పులు మేము చాలా ఉన్నాయంట కదా వస్తున్నాం. లక్ష్మణరావు గారు. మీ మీ ఇమేజ్ ప్రభుత్వం ఇమేజ్ చేసిన ఇమేజ్ అప్పులు, వస్తున్నాం. మీ ప్రభుత్వం చేసిన అప్పుల వలనే ఈ రోజున ఈ తిప్పలని చెప్తున్నారు. మరి అన్ని లక్షల కోట్ల అప్పులు ఉంటే, లక్షల అప్పులు ఉంటే ఏ రకంగా ముందుకెళ్తామని చెప్తున్నారు. కొంత టైం తీసుకుంటాము, కంపల్సరీ చేస్తామని కూడా మోకానంద్ సార్ కూడా అదే చెప్తున్నారు. ఆయన కూడా ఏమన్నారు, మేము చేయము అని చెప్పట్లేదు, చేస్తామని చెప్తున్నారు. ఇప్పుడు గతంలో మీరు ఏమన్నారు, పెన్షన్లు ఇస్తామన్నారు, 3000 పెన్షన్ ఇస్తామన్నారు. మీరు 3000 పెన్షన్ ఎప్పుడు ఇచ్చారు? 5 సంవత్సరాలు ఇచ్చారు. 2200 నుంచి పెంచుకుంటూ వచ్చారు. మీరు అంచెలంచెలుగా వచ్చారు. ప్రభుత్వ ఖజానాన్ని బట్టే కదా మీరు కూడా వచ్చింది. ఒకేసారి 3000 ఎందుకు ఇవ్వలేదు అప్పుడు మీరు? మీకు అదే చెప్తున్నా, నాకు గారు ఒకేసారి 1000 రూపాయలు ఎందుకు ఇవ్వలేదు అంటున్నారు. మీరు అన్నారు ఒక పక్కన ఆర్థిక వ్యవస్థ బాగోలేదు, రాష్ట్రం ఆర్థిక అప్పుల్లో కూరుకుపోయిందని. ఒకేసారి 1000 రూపాయలు పెంచితే ఏంటి మన బడ్జెట్ యొక్క విధానం ఏంటి? ఇప్పుడు ఉత్పత్తి అసలు మనం పెన్షన్దారుడికి 1000 రూపాయలు ఒకేసారి ఇవ్వడం అంటే ఉత్పత్తి అయ్యి మనకు డబ్బులు సంపద రాదండి. మనం గోడకు వేసిన సున్నా లాంటివి. ఒక్క నిమిషం సార్, నాకు గారు చెప్పండి. పెన్షన్ ఇచ్చే విధానం అంటే గోడకు వేసిన సున్నా లాంటివి, డబ్బులు రావు. ఉత్పత్తి దీని మీద మనం డబ్బులు కేటాయించి డబ్బులు ఉత్పత్తి చేయాలి. కానీ ఒకేసారి 1000 రూపాయలు పెంచేశారు చంద్రబాబు నాయుడు గారు. ఉపయోగం లేదన్నా నేను, మీకు తెలుసు ఆర్థిక పరిస్థితులు తెలుసు. కానీ ఎక్కడో జనాల యొక్క వాళ్ళ మన్నలను పొందాలని పెంచారుగా మీ గొప్పకి. మీకు తెలీదా? 14 సంవత్సరాలు సీఎం చేసిన వ్యక్తి, 46 సంవత్సరాలు రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి, ఆర్థిక పరిస్థితులు ఏంటి, రాష్ట్రంలో ఆర్థిక సమతుల్యత ఏంటని మీకు తెలీదా? తెలుసు కదా, మీరు సూపర్ సిక్స్ ప్రకటించారు కదా. ఆర్థిక విధానాలు తెలిసే మీరు ఈ పథకాలను లైన్లో పెట్టి ప్రజలకి లేనిపోవడం మీరు చెప్పారు కదా. ఈ రోజున లేదు లేదని ఎలాగంటారు? లేదు లేదు, జగన్మోహన్ రెడ్డి గారు అప్పులు చేసి వెళ్ళిపోయారు, మేము సంపద సృష్టిస్తామన్నారు. మీకు అర్థమైందా? సంపద సృష్టించాలి, సంపద సృష్టించట్లా. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారి మీద, వైఎస్ఆర్ పార్టీ మీద నిందలేయడం ఎందుకు అంటున్నా? మీరు మాట్లాడిన దానికి మీ దగ్గరికి మళ్ళీ వస్తా నేను. మనతోటి జనసేన నేత వీర మహిళ సుంకర కృష్ణవేణి గారు ఉన్నారు, ఆవిడతో మాట్లాడదాం. కృష్ణవేణి గారు, గుడ్ ఈవినింగ్ అండి. మీ వాయిస్ మ్యూట్లో ఉంది చూడండి కృష్ణవేణి గారు. వాయిస్ మీద మ్యూట్లో ఉంది కృష్ణవేణి గారు. రైట్ గో హెడ్ అండి ప్లీజ్. లక్ష్మీనాథ్ గారు, మీకు అలాగే ప్యానల్ లో ఉన్నటువంటి పెద్దలందరికీ నమస్కారం. అమ్మాయిలందరికీ కూడా నమస్కారం అండి. ఇప్పటి వరకు విన్నాము, సూపర్ సిక్స్ పథకాల గురించి వైసీపీ నాయకులు మాట్లాడడం అనేది చాలా హాస్యాస్పదంగా ఉందండి. మనం చూసుకోవచ్చు, మా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా ఎలాగా ఒక టీం వర్క్ లాగా వర్క్ చేస్తున్నారు. ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు అవ్వచ్చు, మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అవ్వచ్చు, అలాగే లోకేష్ గారు అవ్వచ్చు, మిగతా మంత్రివర్గం దగ్గర నుంచి ఎమ్మెల్యేల వరకు కూడా గ్రౌండ్ స్థాయి వరకు పరుగులు పెడుతూ పనులు చేస్తున్నటువంటి ఒక ఇదంతా కూడా వైసీపీ నాయకులకి కనిపించడం లేదేమో, కానీ వీళ్ళందరికీ కూడా తొందరలోనే మా కూటమి ప్రభుత్వం ఇంకో కొత్త పథకాన్ని ఇక్కడ కృష్ణవేణి గారు ఒకటి, వైసీపీ ప్రభుత్వం, వైసీపీ వాళ్ళు మాత్రమే మాట్లాడతలేదు, సామాన్య ప్రజల్లో కూడా ఇప్పుడు ఒక ప్రభుత్వాన్ని కాదని ఇంకో ప్రభుత్వానికి ఇచ్చిన తర్వాత అరే మనకి ఎప్పుడు పథకాలు వస్తాయని ఆతృత కానీ, లేదంటే ఎప్పుడు వస్తుంది అని, అసలే అందరం కష్టాల్లో ఉన్నాం, ఏమన్నా ఒక రూపాయి మనకు వస్తే ఏదన్నా ఇంట్లో ఖర్చుకు వస్తుందని ఆలోచించే వాళ్ళు ఉంటారు. మరి ఏ రకంగా మీరు హామీలు ఏవైతే ఇచ్చారో, కానీ అసెంబ్లీలో చంద్రబాబు గారు మాట్లాడుతూ నాకు ఇవి చూస్తుంటే భయం వేస్తుంది అనే మాటను మాట్లాడితే, తద్వారా ఎప్పుడుకి వస్తాయి అనే కంగారు అయితే ఉంటుంది కదా. ఇప్పుడు వైసీపీ వాళ్ళు మాత్రమే మాట్లాడని కాదు, సామాన్య జనాల్లో కూడా చర్చ జరుగుతుంది. కొత్త ప్రభుత్వం వచ్చింది, అసలు ఎప్పటి నుంచి వీళ్ళు చెప్పిన హామీలన్నీ ఇస్తారు అనేదైతే ప్రజల్లో కూడా ఉంది కదా. లక్ష్మీనాథ్ గారు, ఇప్పుడు మీరే చెప్పారు, అంటే ఒక పెన్షన్ అనేది ఎలాగా మా ప్రభుత్వం ఇస్తానని చెప్పింది. గత నెలలో చూడొచ్చండి, 4000 రూపాయలు ఇస్తానన్న దానికి, అలాగే 3000, అంటే మేము ప్రామిస్ చేసినప్పటి నుంచి కూడా ఆ 3 నెలలు కలిపి ప్రతి వ్యక్తికి కూడా 7000 రూపాయలు చేరేటట్టు, అది కూడా ఫస్ట్ తారీఖునే చేరవేయడం అనేది కూడా జరిగింది. ఇదంతా కూడా ప్రజలు చూస్తున్నారు. ఇవాళ 5 ఏళ్ల నుంచి ఎక్కడా కూడా
డ్రైనేజీల్లో కానీ కలవట్లలో కానీ పంట కాలువల్లో కానీ ఎక్కడ పూడికలు అనేవి తీయలేదండి. వాళ్ళు వర్షం వస్తే మొత్తం జలమయం అయిపోయి ఎక్కడికక్కడ మునిగిపోయేటువంటి పరిస్థితి. ఇవాళ మా ఎమ్మెల్యేల దగ్గర నుంచి మంత్రుల వరకు కూడా అందరూ పరుగులు పెట్టి నాయకుల వరకు కూడా డ్రైనేజీ వ్యవస్థ క్లీన్ చేయడం దగ్గర నుంచి పంట కాలువలు శుభ్రం చేసేటువంటి ప్రక్రియ వరకు కూడా గ్రౌండ్ లెవెల్ లో ఎంత వర్క్ జరుగుతుందో ఇది వైసీపీ నాయకులుగా కళ్ళకి కనిపించడం లేదా? ఏంటంటే ప్రజలు ప్రశ్నించడం లేదు, ప్రజలు చాలా హుందాగా ప్రవర్తిస్తున్నారు. అలాగే అసెంబ్లీ అనే దాన్ని వీళ్ళు ఎలాగా గౌరవ సభలు చేసేసారు, అదొక గౌరవ సభగా మార్చినటువంటి కూటమి ప్రభుత్వానికి కూడా హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నారని కొంతమంది వైసీపీ నాయకులు కూడా. ఎందుకంటే ఒక భూత పదజాలంతో ఎంత గుబుత్సాకరంగా ఉండేదో అసెంబ్లీ అంటే అనేది ప్రజలందరికీ తెలుసు. చిన్నపిల్లలు కూడా చూడడానికి సిగ్గుపడేవారు. అలాంటి సభని ఈ రోజు ఉన్నతమైనటువంటి గౌరవ సభగా నడుపుతున్నటువంటి కూటమి ప్రభుత్వం పైన జగన్మోహన్ రెడ్డి గారు నిందలు వేయడం తప్ప ఇంకా వేరే పరిస్థితి ఏమీ లేదు సార్. ఒక ఎమ్మెల్యేగా కూడా ఫెయిల్ అయినట్టు కొంత సొంత చెల్లి చెప్తూ ఉంది షర్మిలారెడ్డి గారు. పని దొంగ జగన్మోహన్ రెడ్డి అని 5 సంవత్సరాల నుంచి పని దొంగ పనిచేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మీరు హామీ ఇచ్చిన సూపర్ 6 ని ఎప్పుడు అమలు చేస్తారు? మీరు మీ బడ్జెట్ పరిస్థితి ఏంటి? మరి కేంద్ర ప్రభుత్వం ఆల్రెడీ మీకు సహాయం చేస్తుంది, మరి ఓన్లీ అమరావతికే సహాయం చేస్తుందా, పోలవరంకే సహాయం చేస్తుందా? లేదు అంటే కూటమి ప్రభుత్వంలో ఉన్న భాగంగా ఉన్నందుకు మరి మీరు ఇచ్చిన హామీలకు కూడా కేంద్ర ప్రభుత్వం ఏమైనా సహాయం చేస్తుందా? మీరు ఇచ్చిన హామీలు ఎప్పుడు నెరవేరుస్తారు అది చెప్పండి ప్లీజ్. లక్ష్మీనాథ్ గారు, ప్రతి దానికి ఒక టైం అంటూ ఉంటదండి. ఖచ్చితంగా ఇవాళ స్కూల్ తీసారు, స్కూల్ తీసిన తర్వాత పిల్లలకు బుక్స్ దగ్గర నుంచి మొత్తం ఇవాళ మధ్యాహ్న భోజన పథకం వరకు కూడా ఇవాళ ఎంత హుందాస్థానంగా ఎంత పౌష్టికాహారాన్ని సప్లై చేసే విధంగా ప్రభుత్వ నిర్ణయాలు ఉంటున్నాయో అది ప్రజలకు తెలుసు, అవి అందుకుంటున్న వ్యక్తులకు తెలుసు. కానీ ఇవాళ వైసీపీ వాళ్ళకి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం అయితే మాకు లేదు. ఖచ్చితంగా ప్రజలు మమ్మల్ని అర్థం చేసుకుంటారు. సమాధానం చెప్పాలని అవసరం లేదంటే ఎలా? కృష్ణవేణి గారు, వైసీపీ వాళ్ళు కూడా 11 మంది గెలిచారు. ఈ రోజున వాళ్ళకు కూడా సమాధానం చెప్పే పరిస్థితి ఉంటే కదా మీరు ప్రభుత్వంలో ఉన్నప్పుడు మీ హుందా పెరిగేది. సమాధానం చెప్పాల్సిన అవసరం లేదంటే ఎలా? లక్ష్మీనాథ్ గారు ముందు వాళ్ళందరినీ కూడా ముందు వచ్చి అసెంబ్లీకి హాజరవ్వమనండి. అసెంబ్లీలో మా ప్రభుత్వాన్ని అడగమని చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారే బయట ప్రెస్ మీట్ ముందు అడవులు చేసి వెళ్ళి పారిపోతూ ఉంటాడు. అలాంటి వ్యక్తి సొంత నియోజకవర్గానికి కూడా పనిచేసుకోవాలనేటువంటి పరిస్థితి. ఇవాళ వైసీపీ నాయకులు మమ్మల్ని ప్రశ్నించడానికి ఎక్కడ అర్హత లేనటువంటి వ్యక్తులండి. ఎందుకంటే శాసనసభలో అయితేనే అసెంబ్లీలో అయితేనే మీరు సమాధానం చెప్తామంటారు, ప్రెస్ మీట్లు పెడితే సమాధానం చెప్పరంటారు. చెప్పవండి. ఎందుకంటే ఒక 5 ఏళ్ల నుంచి ఒక ప్రెస్ మీట్ కూడా పెట్టలేనటువంటి ముఖ్యమంత్రిగా ఉండి మాజీ ముఖ్యమంత్రి ఒక ప్రెస్ మీట్ కూడా పెట్టలేదు. ఎప్పుడు కూడా అలా రికార్డెడ్ ప్రెస్ మీట్లు వదలడం తప్ప డైరెక్ట్ గా ప్రెస్ మీట్ కూడా ఫేస్ చేయలేనటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి గారు వాడు వచ్చి ఏదో హడావులు చేసేసి మా ప్రభుత్వం వచ్చే 2 నెలలు కూడా అవ్వలేదు, ప్రజలు అర్థం చేసుకున్నారు, ఎక్కడికక్కడ మాకు సహకరిస్తూ ఉన్నారు. మేము చేసేటువంటి అభివృద్ధి పనులు కానీ, మేము తీసుకునేటువంటి నిర్ణయాలు కానీ, ప్రజలకు మేము ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చడం కానీ ఇవన్నీ కూడా వైసీపీ నాయకులు కళ్ళకి కనిపించారు. వీళ్ళకి కొత్త పథకాన్ని కూడా తీసుకొచ్చి త్వరలోనే వీళ్ళకి కళ్ళజోళ్ళు వేయించేటువంటి పథకాన్ని కూడా చంద్రబాబు నాయుడు గారిని ప్రవేశపెట్టమని నేను కోరుతామండి. అప్పుడే కృష్ణవేణి గారు మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. మనతోటి బీజేపీ యూత్ లీడర్, ఆంధ్రప్రదేశ్ బీజేపీ యూత్ లీడర్ కొట్టే మల్లికార్జున గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. మల్లికార్జున గారు, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. అండ్ డిబేట్ లో పాల్గొన్నటువంటి అన్ని రకాల పార్టీ ప్రతినిధులకు అందరికీ అభినందనలు అండి. మల్లికార్జున గారు, కూటమి ప్రభుత్వంలో భాగంగా బీజేపీ కూడా పార్టీలో ఉంది, బీజేపీ కూడా భాగంగా ఉంది ఆంధ్రప్రదేశ్లో. దానిలో భాగంగా మీరు కేంద్ర బడ్జెట్లో కూడా కొన్ని నిధులు అయితే ఆంధ్రప్రదేశ్కి ఏవేవైతే ప్రామిస్ ఇచ్చారో వాళ్ళకి కేటాయించడం జరిగింది. ఓకే, ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో భాగంగా ఉన్నప్పుడు చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, పురంధరేశ్వరి గారు ఏవైతే హామీలు ఇచ్చారో, చంద్రబాబు గారు ఇచ్చిన హామీలన్నీ పవన్ కళ్యాణ్ గారు, పురంధరేశ్వరి గారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తరపున బీజేపీ తరపున పురంధరేశ్వరి గారు అందరూ యాక్సెప్ట్ చేసినట్టే ఈ సూపర్ 6లో భాగంగా ఇచ్చిన హామీల్ని ఎప్పుడు నెరవేరుస్తారు? ఇది ఈరోజు టాపిక్. సార్ వాస్తవంగా మేడం, మా మిత్ర పక్ష నాయకురాలు అయినటువంటి కృష్ణవేణి మేడం గారు చెప్పినట్లు ఆడలేక మధ్యల చెరువు అన్నట్టు ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరుగుతుంటే 11 మంది ఎమ్మెల్యేలు వచ్చారు. ఆ 11 మంది ఎమ్మెల్యేలు అసెంబ్లీ సమావేశాలకు రావట్లేదు. ప్లస్ ప్రతిపక్ష నేత హోదా కావాలని అడుగుతున్నారు. ప్రతిపక్ష నేత హోదా అడగడానికి ఎప్పుడు అర్హులండి జగన్ గారు? అసెంబ్లీ సమావేశాలకు వెళ్ళాలి, తమని గెలిపించినటువంటి నియోజకవర్గ స్థాయి ప్రజల యొక్క సమస్యల్ని
లేవనెత్తాలి. అదే విధంగా గతంలో 2018 నుంచి కావచ్చు, 2018-19 నుంచి 2023-24 మధ్య గత ప్రభుత్వం, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ప్రజలకు ఏ విధంగా మేము సంక్షేమం చేశాము, అభివృద్ధి చేశామని చెప్పేసి ఒక్క ఛాన్స్ ఇస్తే వ్యవస్థలు నిర్వీర్యం చేశారు కదా. ఆ వ్యవస్థల యొక్క తాలూకు ప్రశ్నలను వీళ్ళు ఎదుర్కొనలేక, అభివృద్ధి గురించి అడిగితే అప్పుల గురించి వీళ్ళు చెప్పుకోలేక, ఈ రోజు ఆడలేక మధ్యలో చేరవన్నట్టు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ పార్టీ కార్యకర్తలు వినుకొండలో హత్య చేసుకుంటే దాని మీద శవరాజకీయాలు చేస్తూ ఢిల్లీలో హైడ్రామాలు, ధర్నాలు చేస్తున్నారు. వాస్తవంగా మీరు చెప్పినట్లు సూపర్ 6 అనేది మేనిఫెస్టో ఒక భాగము. తప్పకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చింది. ఎందుకు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంకి గతంలో 151 సీట్లు ఇస్తే వాళ్లకు ప్రతిపక్ష హోదా కూడా దక్కన 164 సీట్లు కూటమికి అప్పజెప్పారంటే అది కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారి నాయకత్వం మీద ఉన్నటువంటి నమ్మకము, భరోసా. అదే విధంగా ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, గతంలో 3 సార్లు సీఎం గా చేశారు. అదే విధంగా నిస్వార్థంగా నీతి, నిజాయితీ, జవాబుదారితనం, పారదర్శకతతో పరిపాలన కోసం కృషి చేస్తున్నటువంటి తన ఫ్యాన్స్ ఫాలోయింగ్ గ్రాఫ్ ను కూడా వదులుకొని పేద ప్రజల కోసం కష్టపడుతున్నటువంటి పవన్ కళ్యాణ్ గారి మీద, అదే విధంగా దేశం కోసం, ధర్మం కోసం, ప్రజా సంక్షేమం కోసం కృషి చేస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ యొక్క అండ ఉంటేనే ఈ రాష్ట్ర ప్రజల యొక్క అభివృద్ధి జరుగుతుందని చెప్పేసి ఎన్నికల మేనిఫెస్టో ముందర కావచ్చు, ఎన్డీఏ ఒక కూటమి ఏర్పడింది, చరిత్ర సృష్టించింది 164 సీట్లతో. ఈ రోజు వాస్తవంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి కట్టుబడింది కాబట్టి కేంద్ర ప్రభుత్వము దాదాపు మొన్న పెట్టినటువంటి బడ్జెట్ మనకు తెలుసు, దేశమంతా 48,00,000 కోట్ల పైన ఉన్నటువంటి బడ్జెట్ లో ఆంధ్రప్రదేశానికి ప్రత్యేకంగా 15,000 కోట్లు కేటాయించింది ఎన్డీఏ ప్రభుత్వం. ఎందుకు కేటాయించిందండి? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం కోసం. అదే విధంగా భారతీయ జనతా పార్టీ కావచ్చు, కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారి సారథ్యంలో ఉన్నటువంటి ఈ కేంద్ర ప్రభుత్వం యొక్క నినాదం ఏంటి? 2047 నాటికి విశ్వగురు స్థానంలో మన భారతదేశం ప్రపంచ అగ్రగామి దేశాలతో పాటు, భారతదేశంలో అన్ని రాష్ట్రాలతో పాటు ఆంధ్రప్రదేశ్ కూడా అద్భుతంగా అభివృద్ధి చెందాలని చెప్పేసి వికసిత్ భారత్, వికసిత ఆంధ్రప్రదేశ్ మల్లికార్జున గారు, బీజేపీ పార్టీ ఏదైతే చెప్తుందో అది ఆంధ్రప్రదేశ్ చేస్తుందో అనుకుందాం. కానీ ఇప్పుడు సూపర్ 6 పదంలో భాగంగా ఏవైతే హామీలు ఇచ్చారో చంద్రబాబు గారు, ఆ హామీలు నెరవేర్చేది ఎన్నడు? దానికి సంబంధించి బీజేపీ పార్టీ ఏమన్నా మరి ఎటువంటి వకాలత ఏమన్నా తీసుకుంటుందా? అంటే ఉదాహరణకి మీకు చెప్పే ఉంటాను నేను, ఇప్పుడు తల్లికి వందనం పేరిట కానీ ఆడబిడ్డలందరికీ కూడా 1,500 రూపాయలు నెలకు చొప్పున ఎంతమంది ఆడపిల్లలు ఉంటే అంతమంది ఆడపిల్లలకి సంవత్సరానికి 18,000 రూపాయలు ఇస్తామన్న హామీ కానీ, ఈ హామీలన్నీ ఎప్పటికీ నెరవేర్చాను అని అడుగుతున్నారు. సార్ వాస్తవంగా వీటి మీద ఆల్రెడీ మీరు అడిగినటువంటి సూపర్ 6 స్కీమ్స్ కు సంబంధించి కావచ్చు, ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మనకు దాదాపు 30 నుంచి 40 రోజుల్లోపు అయింది. 50 రోజులు దాటింది అనుభవం సార్. ఓకే, 40 రోజుల పైన, 40 నుంచి 50 రోజులు దాటింది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ ఆర్థిక పరిస్థితి మీద అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ప్రతి దాని మీద వైట్ పేపర్స్ ఇచ్చారు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఫైనాన్షియల్ స్టేటస్ మీద ఎట్లా ఉంది ఏపీ ప్రోగ్రెస్, లా అండ్ ఆర్డర్ ఏ విధంగా ఉంది, ఎక్సైజ్ పాలసీ ఏ విధంగా ఉంది, ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ పోలవరం మీద ఎక్స్క్లూజివ్ గా మొత్తం ఇచ్చారు. వాస్తవంగా వీటితో పాటు చంద్రబాబు నాయుడు గారు వాస్తవంగానే మాట్లాడారు. అంటే ఎక్కడ కూడా మేము సూపర్ 6 పథకాలు అమలు చేయలేదు అని ఆయన చెప్పలేదు. గత ప్రభుత్వం తాలూకు అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, అతని నాయకత్వంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ నాయకులు ఏ విధంగా అన్యాయాలు, అక్రమాలు, అదే విధంగా స్వార్థపూరిత ధనార్జనతో ఆంధ్రప్రదేశ్ ధనాన్ని, ప్రజాధనాన్ని లూటీ చేశారు. ఇవన్నీ చేయాలంటే కూడా నిజంగా ప్రజలు కూడా మాకు సహకరించాలి అనే వర్షన్లో ఆయన మాట్లాడారు తప్ప సూపర్ 6 పథకాలు మేము అమలు చేయమని చెప్పి ఆయన అనలేదు. అండ్ ఇంకొకటి, గత ప్రభుత్వము చెప్తుంది కదా ఈ రోజు వాస్తవంగా ప్రజాధనాన్ని లూటీ చేయలేదని, వాలంటీర్ల వ్యవస్థను తీసుకొచ్చి ప్రజాధనాన్ని లూటీ చేసి అదే విధంగా ప్రజా జీవితాల్లోకి చొచ్చుకుపోతున్నటువంటి వాలంటీర్ల ప్రమేయమే లేకుండా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది సహాయంతో పెన్షన్లని ఒక్కరికి కూడా ఇబ్బంది లేకుండా చేశాం కదా. అది అభివృద్ధి. ఇప్పుడు ఒకటి మీరు చెప్పిన పాయింట్లో సంబంధం లేకపోయినా ఒకటి అడుగుతున్నా నేను మిమ్మల్ని మల్లికార్జున గారు. ఇప్పుడు ఒకసారి ప్రభుత్వం మీరు ప్రభుత్వాన్ని వచ్చారంటే అది వైసీపీ పార్టీయా, టీడీపీ పార్టీయా, జనసేన పార్టీయా కాదు, ప్రజలందరినీ సమానంగా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వం మీదే ఉంటుంది కదా.
అలాంటి వాళ్ళే పెద్దన్న అంటారు. అలాంటి పెద్దన్న స్టేజ్లో ఉన్నప్పుడు ఇప్పుడు మరి వాలంటీర్ వ్యవస్థ సరిగ్గా లేదు, వ్యవస్థ సరిగ్గా లేదు, దానిలో కొంతమంది సరిగ్గా లేరు. వాలంటీర్ వ్యవస్థను ఏదో రకంగా ఉపయోగించుకుంటామన్నారు. మరి కొంతమంది ఎవరైతే రాజీనామాలు చేశారో వాళ్ళకైతే మాకు సంబంధం లేదు అన్నారు. ఉన్న వాలంటీర్ని మీరు రేపొద్దున ఏ రకంగా ఉపయోగించుకుంటారు? మరి వాలంటీర్ వ్యవస్థలో ఉన్న లక్షలాది మంది యొక్క భవితవ్యం ఎప్పుడు తేలనుంది? వాళ్ళ జాబులకు గ్యారంటీ ఏంటి? వాళ్ళ గురించి ఏం చెప్తారు? ఎన్ని రోజులకి ఎంత కాలానికి వీటన్నిటికీ కూడా ఒక ఎండుకాటు పడుతుంది చెప్పండి. వాళ్ళకు కూడా ఒక భరోసా అనేది కావాలి కదా. ఉన్న వాలంటీర్ల పరిస్థితి ఏంటి ఇప్పుడు? మీరు అడిగిన దాంట్లో వాస్తవం ఉంది. వాస్తవంగా వాలంటీర్లకు ప్రత్యామ్నాయంగా వ్యవస్థను తీసుకొచ్చే విధంగా ఆల్రెడీ చర్చలు జరుపుతున్నామని చెప్పేసి మనకు మంత్రిమండలి సమావేశంలోనే పేర్కొన్నారు. అదే విధంగా ఈ రోజు కేవలం 40 రోజుల్లోనే అధికారంలోకి వచ్చినటువంటి ఈ ప్రభుత్వం మీద అది చేస్తామన్నారు, ఇది చేస్తామన్నారు, ఎన్నికల వాగ్దానాలు అమలు చేయండి అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారి బృందము ఈ రోజు మీడియా ముఖంగా ప్రశ్నలు సంధిస్తున్నారు కదా. గత ప్రభుత్వం చేస్తున్నప్పుడు ఒక్కసారైనా ప్రెస్ మీట్ పెట్టారా జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు? అంతెందుకు 2 రోజుల కిందట మా నంద్యాల జిల్లాకు సంబంధించినటువంటి మాజీ ఆర్థిక శాఖ మంత్రి వర్యులు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు హైదరాబాద్ వేదికగా ప్రెస్ క్లబ్ నందు కూడా ప్రెస్ మీట్ పెట్టారు. అందులో మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తును, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఏ విధంగా వాళ్ళు ఆర్థికంగా అప్పులు చేసి నష్టపరిచారో స్పష్టంగా పేర్కొన్నారు బుగ్గన రాజేంద్ర రెడ్డి గారు. ఎందుకంటే నేను ఒక స్లాబ్స్ చెప్తా సార్ మీకు. వాస్తవంగా 2021 టైంలో దాదాపు 23% జిఎస్డిపితో అప్పులు ఉంటే వాటిని 36% పైగా తీసుకెళ్లారు వీళ్ళు 2023 నాటికి. అంటే దాదాపు స్టేట్ జిఎస్డిపి తీసుకుంటే 13% మేర అప్పులు చేసినప్పుడు ఎన్నికల హామీలలో కానీ ఎన్నికల వాగ్దానంలో కానీ కొంచెం టైం ఖచ్చితంగా పడుతుంది 100%. ఈ రోజు చంద్రబాబు గారి విజన్ కావచ్చు, భారతీయ జనతా పార్టీ మీద నమ్మకం కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు నిక్కచ్చిగా వ్యవహరిస్తారనే ఒక ఉద్దేశంతో ప్రజలు అవకాశం ఇచ్చారు. ఈ రోజు ఒక్క ఛాన్స్ ఇవ్వండి అని చెప్పేసి వ్యవస్థలను నాశనం చేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అతని బృందము ప్రతి ఏటా జనవరికి క్యాలెండర్లు ఇస్తాము, యువతకు ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. జనవరి 4 సంవత్సరాల కాలంలో ఎన్ని జాబ్ క్యాలెండర్లు ఇచ్చారు? వాళ్ళని ప్రశ్నించుకోమని చెప్తున్నాం. మొట్టమొదటిసారిగా ఈ రోజు వ్యవస్థలన్నింటి నిర్వీర్యం చేయాల్సిన పరిస్థితి చాలా ఉంది సార్. ఎందుకంటే గత ప్రభుత్వము చాలా విధంగా ఆర్థికంగా మనల్ని నష్టపరిచింది. ఆ ప్రభుత్వము చేసినటువంటి తీపి చెడు జ్ఞాపకాలను మనం బయటికి తీసుకురావాలంటే కొంత సమయము పడుతుంది. ఖచ్చితంగా ప్రజలు కూడా సమయం పట్టాలి. ఈ రోజు మనకందరికి తెలుసు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ఎంపికైనటువంటి దాదాపు 21 మంది ఎంపీలలో చాలా మందికి చంద్రబాబు నాయుడు గారు కేంద్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క మినిస్ట్రీ శాఖ నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పెట్టుబడులు ఏ విధంగా తీసుకురావాలి, వాటికి ప్రాబ్లమ్స్ ఏ విధంగా సాల్వ్ చేయాలి, రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలనే విధంగా ముందుకెళ్తున్నారు. మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. ఆనంద్ సాగర్ గారు కంక్లూడ్ చేయండి ప్లీజ్. ఒకటండి, మమ్మల్ని అడిగే ముందు వైసీపీ ఆత్మపరిశీలన చేసుకోమని చెప్తున్నాం. ఎందుకు 151లో మధ్యలో ఉన్న 5 మాయమైపోయి అటుపక్క ఒకటి ఇటుపక్క ఒకటి మిగిలినవి? మీరు ఎన్నో అబద్ధాలు చెప్పినందుకే కదా. చెప్పినట్టు చేయకుండా మాట తప్పి మడమ తిప్పినందుకే కదా మీకు ఈ వేళ దుస్థితి వచ్చింది. దానికోసం ఒక 6 నెలలు ఆలోచించండి తమ్ముడు, ఆత్మపరిశీలన చేయండి. ఆవేళ 45 ఏళ్లకు మహిళలకు పింఛన్ ఇస్తానని, దళిత మహిళలకు పింఛన్ ఇస్తానని చెప్పి ఇవ్వలేకపోయారు. ఉద్యోగులు సిపిఎస్ రద్దు చేస్తానని చెప్పి రద్దు చేయలేకపోయారు. మా సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తానని చెప్పి చేయలేకపోయారు. ఉచిత ఇసుక పాలసీని మీ జేబుల్లో మీ ఖాతాల్లో నింపుకున్నారు, అది ఎత్తేసి మీరు నింపుకున్నారు. ఇలా అలాగే రోడ్లు ఎక్కడా కూడా రోడ్లు వేయలేదు, కాలువలు పుడికి తీయలేదు, కొత్త కాలువలు కట్టలేదు, ఏ కొత్త ప్రాజెక్ట్ రాష్ట్రానికి తీసుకురాలేదు, ఒక కొత్త ఆర్థిక వనరుని రాష్ట్రానికి మీరు సంపాదించి పెట్టలేకపోయారు. ఇవన్నీ మీ తప్పిదాలు కదా. మీ తప్పిదాల వల్ల రాష్ట్రం దెబ్బతిన్నది కదా. అందుకే కదా ప్రజలు ఓడించారు. ప్రజలు ఊరికనే ఓడిస్తారా? ఊరికనే వాత పెడతారా? ఊరికనే గద్దె దింపుతారా? కాబట్టి మన తప్పులు మనం తెలుసుకుని అప్పుడు ఈ లోపల మేము కూడా ఇంకా బస్సు ఇంకా 50 రోజులు అయింది. కరెక్ట్ గా ఈ రోజుకి 50 days పూర్తయింది. బాబు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి 11వ తేదీని చేశారు. ఇవాళ 31 జూలై, 50 రోజులు అయింది కరెక్ట్ గా.
50 రోజులకి మీరు ఒడుగుడుకు పడిపోతున్నారు, కంగారు పడిపోతున్నారు. టీవీ ఛానల్కి వచ్చి వైసీపీ ప్రతినిధులు మాట్లాడుతున్నారు తప్ప ఆ గెలిచిన 11 మంది ఎమ్మెల్యేలు ఎక్కడ ఉన్నారో ఎవరికి అర్థం కావట్లేదు. ఎందుకు మాట్లాడరు సార్? శాసనసభకు వస్తున్నారు కదా. గతంలో చక్రం తిప్పినటువంటి సలహాదారులు ఎక్కడ ఉన్నారో కనపట్టలేదు. ఆ ఎంపీలు ఎక్కడ ఉన్నారో, మాజీ ఎంపీలు, మాజీ మంత్రులు, పెద్ద పెద్ద మాటలు మాట్లాడిన వాళ్ళు ఎవరు కనపట్టలేదు ఇవాళ. అంటే మీరు మీ వాళ్ళు పెద్ద పెద్దలతో ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, రాజ్యసభ సభ్యులు, మంత్రులు, మాజీ మంత్రులు అందరూ కట్టకట్టుకుపోయి ఏం చేయాలో ఏం మాట్లాడో తెలియని దుస్థితిలో ఉన్నప్పుడు మనం ఇక్కడ మీలాంటి ప్రశ్నిస్తే ప్రజలు ఇంకా మీ ప్రశ్నలు రిసీవ్ చేసుకోరు. మనం ప్రశ్నించి సంధించేటప్పుడు ప్రజలు కూడా రిసీవ్ చేసుకోవాలి, టైమింగ్ ఉండాలి దానికి. కాబట్టి కొంతకాలం వేచి ఉండాలి. మీరు తప్పు చేయబట్టే శిక్షింపబడ్డారు ప్రజా కోర్టులో. మీకు శిరచ్ఛేదం చేయబడింది. అది గమనించాలి. అది చాలా పెద్దవాడు, మీరు మాట్లాడింది చాలా పెద్దవాడు. అది కరెక్ట్ గా 11 సీట్లు అంటే శిరచ్ఛేదం కాదండి. అన్ని పోయే, కాళ్ళు చేతులు అన్ని పోయి, తల కూడా ఎగిరిపోయి మొండమే మిగిలింది. దానికి ప్రాణం ఎక్కడ ఉంది? ప్రతిపక్ష హోదా లేదు కదా దానికి. అది ప్రతిపక్షం కాదండి, ప్రతిపక్షం. పక్షం అది. ఆనంద్ గారు రేగడి లక్ష్మణరావు గారు కంక్లూడ్ చేయండి ప్లీజ్. నాగ్ గారు, ఇప్పుడు ఉచిత ఇసుక అన్న ఇలా అన్నారు. 1475 రూపాయలు వచ్చి చేస్తున్నారు, దానికి ఉచిత ఇసుక అని పేరు పెట్టారు. అలాగే దళితుల ఏవైతే 27 పథకాలను తీసేశారో జగన్మోహన్ రెడ్డి గారు అన్ని ప్రచారం చేశారు. ఆ 27 దళిత పథకాల పేర్లు చెప్పండి. అలాగే ఆ 27 దళిత పథకాలను కూడా అమలు చేయమని చెప్తా ఉంది. ఇలా ఎన్నికల హామీలో ఇచ్చిందే. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విదేశీ విద్యకి జగన్మోహన్ రెడ్డి గారి పేరు మార్చారు అన్నారు. సో అదే విదేశీ విద్యకి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అంబేద్కర్ గారి పేరు పెట్టాలా? అలాగే ఆ పేరే కాదండి లక్ష్మణరావు గారు, ఆ పేరే కాదు, జగనన్న గారు గోరుముద్ద దగ్గర నుంచి అన్నిటి పేర్లు మార్చారు. సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి పేరు, డొక్కా సీతమ్మ గారి ఈ పేరు, చాలా రకాల దేశభక్తి నాయకుల పేర్లు మార్చారు. అదే రకంగా అంబేద్కర్ యూనివర్సిటీ పేరు కూడా మారుస్తారేమో. మాట్లాడతా దాని గురించి కూడా. ఓకే, ఇప్పుడు పెంచారండి. మేము నవరత్నాలు అని చెప్పి పథకాలు తీసుకొచ్చి మేము పేర్లు పెట్టాం. పథకాలు. చంద్రబాబు నాయుడు గారు ఈ 14 సంవత్సరాల్లోన ఇప్పుడైనా సరే ఒక పథకమైన పెట్టాడా ఆయన పేరు పెట్టుకోవడానికి? ఎవడో పుట్టిన పిల్లలకి మీరు పేరు పెట్టుకోవడం ఏంటి? ఎవరికో పుట్టిన పిల్లలకి మీరు పేరు పెట్టుకోవడం ఏంటి? మీరు కదా పిల్లలు కనాలి. మరి అలాంటప్పుడు ఎన్టీఆర్ యూనివర్సిటీ పేరు ఎలా మార్చారండి? ఎన్టీఆర్ యూనివర్సిటీ పేరు మార్చి రాజశేఖర రెడ్డి పేరు గారు ఎలా పెడతారు? మంచి ప్రశ్న వేశారు. నాగారు అసలు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ అండి, ఎన్టీఆర్ పేరు ఎవరు పెట్టమన్నాడు అండి? దేనికి పెట్టారు మీరు? దేనికి పెట్టారు అసలు? ఎన్టీఆర్ పేరు దేనికి పెట్టారు అన్న? మా సర్టిఫికెట్ల మీద, మా మెడికల్ సర్టిఫికెట్ల మీద ఎన్టీఆర్ పేరు అంటే దేనికి ఉండాలి ఎన్టీఆర్ పేరు? మరి ఈ ప్రశ్న మీరు కాదండి, ఈ ప్రశ్న మీరు జగన్మోహన్ రెడ్డి గారిని ముందే వేస్తుంటే అసలు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది వచ్చేది కాదు కదా. కాదండి లక్ష్మణరావు గారు, వైఎస్ఆర్ పేరు ఉండొచ్చా తమ్ముడు? వైఎస్ఆర్ మీరు పెట్టారు కాబట్టి ఆయన పెట్టాం, మీరు పెట్టారు కాబట్టి మేము పెట్టాం. ఎన్టీ రామారావు డాక్టర్ కాదు కదా. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు డాక్టర్, మెడికల్ కాలేజ్ కి పెట్టాం. ఎన్టీ రామారావు డాక్టర్ లక్ష్మణరావు గారు కంక్లూడ్ చేయండి. ఈ రోజు సూపర్ 6 మీద కంక్లూడ్ చేయండి ప్లీజ్. కంక్లూడ్ చేయండి. అదే చెప్తాను సార్. ఒక్క నిమిషం కృష్ణవేణి గారు మీకు ఇస్తా కృష్ణవేణి గారు మీకు ఇస్తా ఆగండి. 18 సంవత్సరాలు దాటిన వాళ్ళకి 1500 నుంచి ఇస్తామన్నారు. అది ఎప్పుడు ఇస్తారు ఏంటని చెప్పండి. అలాగే 18,000 అంటే ప్రతి నిరుద్యోగులు కూడా 20 లక్షల ఉద్యోగాలు క్రియేట్ చేస్తామన్నారు. ఉద్యోగాలు ఇవ్వకపోతే 3,000 ఇస్తామన్నారు నిరుద్యోగ వృత్తి కింద. అది ఈ సంవత్సరమే ఇస్తారా లేదా వచ్చే సంవత్సరం ఇస్తారా? దాని గురించి ఫ్లాట్ ఇవ్వమని చెప్పండి. అలాగే చెప్పినటువంటి 50 సంవత్సరాలు బీసీ ఎవరైతే బీసీలు ఉన్నారో వాళ్ళకి కూడా మరి పెన్షన్ ఇస్తా అన్నారు. ఈ సంవత్సరం ఇస్తారా రేపు వచ్చే సంవత్సరం ఇస్తారా? అలాగే ఎస్సీ ఎస్టీ బీసీ అయినట్టు సప్లాన్ నిధులు కూడా యథాతథంగా పాత విధానంలో ఏ రకంగా అయితే ఉన్నాయో ఆ రకంగా కంటిన్యూ చేస్తామన్నారు.
ఈ సంవత్సరం కంటిన్యూ చేస్తారా, రేపు వచ్చే సంవత్సరం ఓకే, కంటిన్యూ ఓకే. చేస్తారా? ఓకే. రైతులకి 20,000 ఇస్తామన్నారు, తొలిదశగా ఇప్పుడు వర్షాలు పడుతూ ఉన్నాయి, వర్షాకాలం వరిసేన వేశారు. ఆ రైతులకి సహాయార్థం 5,000 ఇప్పుడు ఇస్తారా, దాంతో వచ్చే సంవత్సరం నుంచి ఇస్తారా? దాని గురించి చెప్పండి. ఓకే 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 లక్ష్మణ్ రావు. ఇచ్చినటువంటి ఏవైతే సూపర్ 6 లో ఉన్నటువంటి రిచ్ టు అదే పూర్ టు రిచ్ అన్నారు, 10 లక్షల పవన్ కళ్యాణ్ గారు అన్నారు ప్రతి నియోజకవర్గానికి 500 మంది సెలెక్ట్ చేసి 10 లక్షల రూపాయలు ఇచ్చి అన్నారు. పారిశ్రామికవేత్తలు తయారు చేస్తామన్నారు. అన్నారు. ఇప్పుడు తయారు చేస్తారా, రేపు వచ్చే సంవత్సరం నుంచి తయారు చేస్తారా? దానికి పవన్ కళ్యాణ్ గారు ఓకే సమాధానం చెప్పాలా? ఓకే 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 కృష్ణవేణి గారు కంక్లూడ్ చేయండి ప్లీజ్. ముందుగా సోదరులు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అండి, పవన్ కళ్యాణ్ గారు ఒక మాట ఇచ్చారంటే ఆ మాటకి కట్టుబడి పనిచేసేటువంటి వ్యక్తి, ఎక్కడా కూడా జగన్మోహన్ రెడ్డి లాగా మాట తప్పనో మడమ చెప్పినని మొత్తం బోర్డు తిప్పేసేటువంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు కదండి. వాళ్ళు ప్రజాపక్షమై ప్రజల తరపున నిలబడి ప్రజా గొంతై ప్రతిపక్షంగా ఉన్నప్పుడు ప్రశ్నించినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఇవాళ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఎలా పనిచేస్తున్నారు అన్నది ప్రజలందరికీ తెలుసు. ఆయన ఇచ్చినటువంటి ప్రతి హామీని కూడా నమ్మారు కాబట్టే ప్రజలు ఈ రోజు ఇంత ఘనమైనటువంటి కూటమి ప్రభుత్వానికి అధికారాన్ని ఇచ్చారు. ఖచ్చితంగా ఈ వైసీపీ నాయకుల ఒక ప్రబంధ హస్తాల నుంచి వాళ్ళ ప్రజల ఆస్తులను కూడా రక్షించి రాజముద్రేసి ఇచ్చామండి ఈ రోజు. ఓకే సూపర్ 6 మీద కంక్లూడ్ చేయండి. సూపర్ 6 మీద కంక్లూడ్ చేయండి. అదే చెప్తున్నాను లక్ష్మీనాథ్ గారు. ఎందుకంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ద్వారా ఎలా వాళ్ళ ప్రజల యొక్క ఆస్తుల మీద జగన్మోహన్ రెడ్డి గారు బొమ్మ వేసుకొని ఆయన ఆధీనంలో పెట్టుకోవడానికి చూశాడో దాన్ని నుంచి ప్రజలను కాపాడి వాళ్ళ రాజముద్ర, ఏపీ గవర్నమెంట్ ఒక రాజముద్రని వేసి ప్రజల ఆస్తుల్ని వాళ్ళకి సొంతం చేసినటువంటి కూటమి ప్రభుత్వం మీద నిందలు వేయడం అయితే మాత్రం వైసీపీ నాయకులు మానుకోవాలండి. ఖచ్చితంగా సూపర్ 6 పథకాలు ఏవైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా అంటే ముందు ఇక్కడ మొత్తం అప్పులు చేసి పెట్టి రాష్ట్రాన్ని మొత్తం దోసేసి వెళ్ళిపోయి వీళ్ళంతా కూడా ఇవాళ 2 నెలలు జరగకుండానే ఇది చేయలేదు అది చేయలేదు అనేటువంటి పగల్పాలు పలుకుతూ ఉన్నారు వైసీపీ నాయకులు, వీళ్ళ అధికార ప్రతినిధులు. ముఖ్యంగా వీళ్ళు మాట్లాడవలసింది ఏంటంటే మేము చేసేటువంటి ప్రతి విషయాన్ని కూడా సహకరించాలి. నిజంగా ప్రజల మీద ప్రేమ ఉంటే కనుక మేము అప్పుడు కూడా 6 నెలలు ఆ వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మా అధినేత పవన్ కళ్యాణ్ గారు 6 నెలలు ఒక్క మాట మాట్లాడలేదు. ఎవరికైనా మనం టైం ఇవ్వాలి, కొత్తగా ప్రభుత్వం ఏర్పడిందని. వీళ్ళు నెల కాదండి 10 రోజులు జరగకుండానే రాజధాని చేస్తారు వీళ్ళు. ఇంతమంది అన్యాయం జరిగితే మాట్లాడినటువంటి వ్యక్తులు వీళ్ళు శవ రాజకీయాలు చేయడం ఒకటి, ప్రజల ఆస్తులను దోపిడీ చేసి ఇప్పటికీ కూడా వీళ్ళు చేసినటువంటి దురాఘాతాలు కొంచెం ఒక్కొక్కటి లాగుతుంటే పోకలుగా బయటకు వస్తూ ఉన్నాయి వైసీపీ నాయకులు. అయితే మమ్మల్ని ప్రశ్నించేటువంటి అర్హత అయితే మాత్రం ఎక్కడ. ఓకే కృష్ణవేణి గారు, మల్లికార్జున గారు కంక్లూడ్ చేయండి ప్లీజ్. సార్ చెప్పండి. కంక్లూడ్ చేయండి. టుడే టాపిక్ మీద కంక్లూడ్ చేయండి. సూపర్ 6 గురించి కంక్లూడ్ చేయండి. ఎస్ కంపల్సరీ ఆల్రెడీ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా విద్యాశాఖ మంత్రిగా హెచ్ఆర్డి మినిస్టర్ గా ఉన్నటువంటి నారా లోకేష్ గారు స్పష్టంగా చెప్పారు. ఏమని? ప్రతి ఒక్కరికి అమ్మకు వందనం అనే కార్యక్రమాన్ని ఇంప్లిమెంటేషన్ చేస్తామని చెప్పారు. ఆల్రెడీ సూపర్ 6 లో భాగంగా పెన్షన్ కి సంబంధించినది ఆల్రెడీ స్పష్టంగా సక్సెస్ఫుల్ గా గ్రామ వార్డు సచివాలయ సిబ్బందితో పాటు స్థానిక కార్యకర్తలు కావచ్చు, రాజకీయ నాయకుల అండదండలతో అది కంప్లీట్ చేశారు. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే సమయం, మేడం చెప్పినట్లు, కృష్ణవేణి గారు చెప్పినట్లు, ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి ప్రభుత్వంకే 6 నెలలు సమయం ఇచ్చారు. గతంలో మా మిత్రపక్షం నాయకులు స్పష్టంగా పేర్కొన్నారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని వాస్తవంగా మనం 2018 నుంచి ఇప్పటి వరకు చూసుకుంటే మనకి ఇన్ని లక్షల కోట్ల పైన అప్పులు పెరిగినాయి. ఈ అప్పుల్ని బ్యాలెన్సింగ్ చేసుకోవాలంటే మనకు కొంచెం టైం పడుతుంది. అలాగే ఎన్నికల మేనిఫెస్టోకి సంబంధించినటువంటి ప్రతి పథకాన్ని బేరీజ్ వేసుకోవాలి. అందుకే నారా చంద్రబాబు నాయుడు గారు ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలు జరిగిన సమయంలో ప్రతి అంశం మీద కూడా వైట్ పేపర్స్ తీసుకొచ్చారు. ఎందుకు తీసుకొచ్చారంటే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క ఎకనామికల్ కండిషన్ ఏ విధంగా ఉంది, గత ప్రభుత్వం ఏ విధంగా అయితే క్రైసిస్, ఫైనాన్షియల్ క్రైసిస్ ఏ విధంగా తీసుకొచ్చింది, అప్పటికి ఇప్పటికి రూపురేఖలు ఏ విధంగా ఉన్నాయి అనే దాని మీద తీవ్ర కసరత్తు జరుగుతున్నప్పుడు ఏం చేస్తాము ఏం చేయలేము అనేది కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్. ఖచ్చితంగా సూపర్ 6 అమలుతో పాటు ప్రజల కోసం, ప్రజా సంక్షేమం కోసం ఖచ్చితంగా ఎన్డీఏ కూటమి ఆధ్వర్యంలో ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం సాయం చేస్తుంది. మల్లికార్జున గారు ఏదో క్వశ్చన్ అడుగుతున్నారు లక్ష్మణ్ రావు గారు మిమ్మల్ని. లక్ష్మణ్ రావు గారు క్వశ్చన్ అడగండి. క్వశ్చన్ ఆయన కోటను అదే జనసేన క్వశ్చన్ అడగండి.
క్వశ్చన్ అడుగుతాను. నాకు నేనేమంటానంటే వాలంటీర్ల గురించి ఇందాక ఆయన మాట్లాడారు. ఇదే వాలంటీర్ని ఆలే 10,000 ఇస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అన్నారు. సరే, వాలంటీర్లు తప్పు చేసినప్పుడు 10,000 జీతం మీరు ఎందుకు ఇవ్వాలా? కొన్ని వాలంటీర్లను ఇప్పుడైనా మీరు రిక్రూట్మెంట్ చేస్తున్నారా లేదా? చేస్తే 2,50,000 మందికి ఇస్తున్నారా, లేదంటే రాజీనామాలు చేసిన వాళ్ళు పక్కన పెట్టి ఎవరైతే రాజీనామా చేయని వాళ్ళకి ఇస్తున్నారా? ఇంకోటి జనసేన వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారు ల్యాండ్ టైటిల్ యాక్ట్ తీసుకొచ్చారు. దానివల్ల భూములన్నీ కబ్జా అయిపోయి జగన్మోహన్ రెడ్డి జిరాక్స్లు ఇచ్చారని ఈవిడ అంటూ ఉన్నారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు? 17,000 గ్రామాల్లో జరిగినటువంటి భూ సర్వే ఏదైతే ఉందో ఇప్పుడు రీసర్వే మీరు చేస్తాం, సమగ్ర సర్వే. ఆ సర్వే చేస్తేనే కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు 0 వడ్డీకి డబ్బులు ఇస్తామని చెప్తా ఉంది. ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో కూటమి ఉంది. ఏం మాట్లాడతారు? కృష్ణవేణి గారు సమాధానం చెప్పండి. సార్, వీళ్ళు ఎలాగా ప్రజల ఆస్తులను కొట్టేయబోయారు అన్నది ప్రజలందరికీ కూడా క్లియర్ గా తెలుసు. దాన్ని ఒకటి ఛేదించి కూటమి ప్రభుత్వం అనేది లక్ష్మణరావు గారు ప్లీజ్ చెప్పలేదండి. మీరు ఆగండి. మల్లికార్జున గారు కంక్లూడ్ చేయండి. మల్లికార్జున గారు కంక్లూడ్ చేయండి. మల్లికార్జున గారు ప్లీజ్. వాస్తవంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కాదు, ఇది ల్యాండ్ గ్రావెలింగ్ యాక్ట్ అని చెప్పేసి ఎగ్జాంపుల్ చెప్తాను సార్. కర్నూలు జిల్లాలో నిర్జూడ్ దగ్గర జగన్మోహన్ రెడ్డి గారి పేరిట సర్వే రాళ్ళు దాదాపు 77,000 పైన ఉన్నటువంటి సర్వే రాళ్ళు ఈ రోజు అక్కడ ప్రత్యక్షమయ్యాయి. అదే విధంగా జగన్మోహన్ రెడ్డి గారి ముద్రతో ఉన్నటువంటి సర్వే నంబర్లు ఎందుకు అవసరం? ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఉన్నటువంటి కూటమి ఈ రోజు ఆంధ్రప్రదేశ్ సచివాలయం సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాజముద్రతో ఈ రోజు రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలు ఇస్తున్నారు. ఆ విధంగా ముందుకెళ్ళాలి అభివృద్ధి కోసం, సంక్షేమం కోసం. ఇంకోటి సోదరులు ఒకటి అడిగారు వాలంటీర్ వ్యవస్థ గురించి. బ్రదర్, వాస్తవంగా రాజకీయ కక్ష సాధింపులు అనేది పక్కన పెడితే ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు రాజముద్రతో ముందుకెళ్తే ప్రజాధనం మల్లికార్జున గారు కంక్లూడ్ చేయండి. ఇప్పుడు కూడా లూటి కాదు, లక్ష్మణరావు గారు ఆగండి. రక్షించాలి, ప్రజల యొక్క ఆస్తులకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని ఉంటది. ఇంకొకటి సార్, వాలంటీర్ వ్యవస్థ గురించి అడిగారు. ఇది నా వ్యక్తిగతంగా నేను ఒక చదువుకున్న విద్యార్థిగా, సివిల్స్ విద్యార్థిగా చెప్తున్నాను. ప్రపంచంలో ఏ ఒక్క వ్యవస్థ కూడా అంటే ఖాళీగా కాస్త పని చేస్తూ వ్యవస్థలను విచ్ఛిన్నం చేస్తూ అక్కడ ఉన్నటువంటి నిగూఢ ప్రజల మధ్యలోకి చొచ్చుకుపోయే వ్యవస్థ ఏది కూడా ప్రజాస్వామ్యంలో ప్రమాదకరంగా మారుతుంది అనేది ప్రతి ఒక్కరికి తెలిసిన వాస్తవం. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు వాలంటీర్ వ్యవస్థకు ప్రత్యామ్నాయంగా చర్చలు జరుగుతున్నాయి. వాలంటీర్ వ్యవస్థనే కొనసాగిస్తామనే విధంగా వాలంటీర్ వ్యవస్థ మీరు తప్పనప్పుడు ఇంకా ప్రత్యామ్నాయ వ్యవస్థ దేనికి? లక్ష్మణరావు గారు అక్కడ అనేది వాలంటీర్ వ్యవస్థ ఓన్లీ జనాలకు మాత్రమే, పెన్షన్లు ఇవ్వడానికి మాత్రమే కాబట్టి సపరేట్ గా అని చెప్తున్నారు. వాళ్ళు చెప్పేది కూడా మీరు అర్థం చేసుకోండి. చట్టబద్ధత చేస్తారా? సచివాలయ వ్యవస్థ చట్టబద్ధత మేము చేసాము. సచివాలయ ఉద్యోగస్తులు వినండి. వాలంటీర్ల ప్రమేయం లేకుండానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక్క రోజు కూడా ఇబ్బంది పడకుండా ప్రతి ఒక్క పేద రైతులకు, బడుగు బలహీన వర్గాలకి, ముసలి రైతులకి, అవ్వాతాతలకి ప్రతి ఒక్కరికి పెన్షన్ ఇచ్చిన ఘనత ఈ ప్రభుత్వాన్ని, ఎన్డీఏ కూటమిదే. మీరేమన్నారు? వాలంటీర్ వ్యవస్థ లేకపోతే ఈ రోజు మనకు పెన్షన్లు అందవు అని చెప్పి సోషల్ మీడియా ద్వారా ధన్యవాదాలండి చర్చలో పాల్గొన్నందుకు. రేగ లక్ష్మణరావు గారు, మల్లికార్జున కొట్టే గారు, అదేవిధంగా మోక ఆనంద్ సాగర్ గారు, అదేవిధంగా జనసేన నేత సుంకర కృష్ణవేణి గారు ధన్యవాదాలండి. చర్చలో పాల్గొని ఏది ఏమైనప్పటికీ కూడా 100% రానున్న రోజుల్లో ఎటువంటి పరిస్థితుల్లో ఈ సూపర్ 6 అనేవి అమలు చేసి తీరాలి అని చెప్పి ప్రజలు కోరుతున్నారు. అదేవిధంగా ఎప్పుడు అమలు చేస్తారని చెప్పి ప్రతిపక్షంగా ఉన్న వైసీపీ పార్టీ కూడా అడుగుతుంది. కానీ ప్రభుత్వానికి కూడా కొంత సమయం ఇవ్వాలి అనే మాట మాత్రం వాస్తవం కాబట్టి మేము కూడా సమయం ఇస్తామని చెప్తూనే వాళ్ళు అడుగుతున్న పరిస్థితి. మరి రానున్న మరికొన్ని రోజుల్లో ఈ యొక్క సమస్య అధిగమించాలని ప్రజలందరికీ కూడా ఇచ్చిన హామీల్ని ప్రభుత్వం ఎటువంటి పరిస్థితుల్లో అన్నీ కూడా ఇవ్వాలని చెప్పి చేకూర్చాలని చెప్పి ఎవరైనా
ఆయన గారు కోరుకుంటున్నారు. మరి చూడాలి రానున్న రోజుల్లో ఏపీ ప్రభుత్వం ఏం చేయబోతుంది అనేది. ఇది వాటి స్పెషల్ డిబేట్. చూస్తూనే ఉండండి అమ్మా న్యూస్, నిజం కోసం జనం కోసం.